సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును. భక్తిహీనుల పేరు. సరిపోతుందమ్మా, ఈ మాట మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అక్కడ దేవుడు సొలొమోను గారి చేత లేకపోతే గ్రంథకర్త చేత ఒక మంచి మాట రాయించాడండి. ఏంటి అని అంటే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము. ఆలోచన చేస్తున్నారా? నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము. జ్ఞాపకం అంటే ఏంది ఏమండి? జ్ఞాపకం అంటే జరిగిన దాన్ని. మనకు కూడా మన జీవితంలో ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. అవి తీపి జ్ఞాపకాలు అయి ఉండొచ్చు, చేదు జ్ఞాపకాలు అయి ఉండొచ్చు. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో కొన్ని జ్ఞాపకాలు ఉంటాయండి. పెళ్ళికి ముందటి జ్ఞాపకాలు, కాలేజీ లైఫ్ జ్ఞాపకాలు, జనరల్గా మాట్లాడితే. అలాగే ప్రభులోకి వచ్చిన తర్వాత కూడా మనకు జ్ఞాపకాలు ఉంటాయి. నాకేం జ్ఞాపకాలు లేవండి అని అనుకో, ఉంటాయి. అందులో ఆ జ్ఞాపకాలు మనల్ని వేధించేటివి ఉంటాయి, ఆ జ్ఞాపకాలు మనల్ని సంతోషపరిచేటివి ఉంటాయి. ఏదైనా ఒక పాఠమే జీవితానికి. మన గతంలో జరిగిన ప్రతి సందర్భం మన జీవితానికి ఒక పాఠమేనండి. ఏది వ్యర్థమైంది లేదు. చెత్త కాదు అంటారు చూసారా? ప్రతిదీ పనికొచ్చేది అంటారు. ఇది చెత్త అనుకో, నీకు చెత్త కావచ్చు, ఆ చెత్తను కూడా ఉపయోగకరంగా మార్చే పద్ధతులు కూడా ఉన్నాయి అంటారన్నమాట. అలాగే జ్ఞాపకం అనగానే మీకు తెలిసి ఉండాలి అసలు జ్ఞాపకం అంటే ఏంటి. నీ జీవితంలో జరిగిన సందర్భం లేకపోతే దీనికంటే ముందు జరిగిన సందర్భాన్ని జ్ఞాపకం అంటారు అని చెబుతూ ఆయన ఏమంటున్నాడంటే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం అన్నాడు. ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది మనిషికి? నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే అన్నాడు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఏం ఆశీర్వాదం వస్తుంది? ఆశీర్వాదం అనే పదాన్ని మనం వేరే రకంగా ఉపయోగిస్తాం. బైబిల్ చెప్పిన తీరు వేరు. ఏమంటే ఆశీర్వాదం అనగానే మనకు రావాల్సింది ఏంటంటే సమృద్ధి, ఆర్థికపరమైన అంశాలే ఆశీర్వాదం అని మనకు తెలుసు కదా, అలా నేర్పించారు. మనం కూడా అలా ఆలోచిస్తున్నాం. ఆశీర్వాదం అంటే నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే ఏదో డబ్బు వస్తుందని చెప్పట్లేదండి ఆయన. ఇంకా కరెన్సీ అనేది ఈ పదం రాయకముందు పుట్టలేదు. ఇంకా అది ఈ పదం రాసేటప్పటికీ కరెన్సీ అనేది పుట్టలేదు. నోట్లు అనేది ఇంకా పుట్టలేదు. అర్థం చేసుకుంటున్నారా? అలాగే నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం అన్నాడు. ఏ రకంగా? అన్ని రకాలుగా ఆశీర్వాదమేనండి. ఇక్కడ కొంతమంది ఈ వాక్యాన్ని రాస్తూ ఏం చేస్తారంటే, నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరము లను అనే పదం తొలగిస్తారు అక్కడ. నేను చదివి అనుకున్నా ఇట్లా, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరము అనడంలో నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం అని అక్కడ సింగులర్ వర్డ్గా రాసిందని ప్లూరల్ వర్డ్గా రాస్తారు. అక్కడ చెప్పలేదు ఆయన నీతిమంతులను అని చెప్పలేదండి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమే అన్నాడు ఆయన. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరమని ఎవరెవరో కొంతమంది భక్తుల ఫోటోలు ఇస్తారు. దావీదు గారు కావచ్చు, అబ్రహాం గారు కావచ్చు, నోవహ గారు కావచ్చు, లేకపోతే వారు వెళుతున్న ఆ సంఘ సేవకులు, మనకంటే ముందు సేవ చేసి కాలం చెల్లిపోయిన వారు, అంటే చనిపోయిన వారు భక్తులు ఉంటారు కదండి, వారి ఫోటోలు వేసి నీతిమంతుని లేక నీతిమంతులను అనే లను అనే పదం తగిలించి వాక్యాలు కూడా రాసిన వారు లేకపోలేదు. నీతిమంతులను అనలేదండి ఆయన, నీతిమంతుని అని చెప్పాడు. ఈరోజు మన పాఠం కూడా అదే. నీతిమంతుని జ్ఞాపకమా, లోతు భార్య జ్ఞాపకమా? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి మనం? నీతిమంతుని జ్ఞాపకమా, లోతు భార్య జ్ఞాపకమా? ఇప్పుడు మీకు ఒక అవగాహన వచ్చిందని భావిస్తున్నాను. ఇప్పుడు ఆలోచన చేద్దాం. నీతిమంతుడు అంటే ఎవరు? దావీదా నీతిమంతుడు? ఆయన నీతిమంతుడు కాదు మిత్రమా, ఆయన నీతిమంతుడిగా చేయబడినవాడు. దానియేలు నీతిమంతుడిగా దేవుని వల్ల ఎంచబడినవాడు. అబ్రహాం గారు నీతిమంతుడిగా దేవుని వల్ల తీర్చబడినవాడు. ఎందుకంటే అబ్రహాం దేవుని నమ్మెను, అది నీతి. నమ్మకపోతే నీతి కాదనే కదా అర్థం. నీతిని నమ్మాడు కాబట్టి నీతిమంతుడయ్యాడు. నీతిని నమ్మకపోతే నీతిమంతుడు ఎలా అవుతాడు? అర్థమవుతుందా లేదు మీకు? నేను భక్తుల గురించి మాట్లాడట్లేదు, అక్కడ భక్తుల గురించి చెప్పట్లేదు. భక్తుల గురించి చెప్పట్లేదు. భక్తులైన వారు నీతిని ఆశ్రయించడం వలన, నీతిని వెంబడించడం వలన నీతిమంతులుగా మార్చబడిన వారు. అసలు పాయింట్ మీరు మర్చిపోకూడదు. భక్తులనే వారు నీతిని ఆశ్రయించడం వలన, నీతిమంతుడైన దేవుని వెంబడించడం వలన వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడిన వారు.
ఇక్కడ భక్తుడు రాసిన ఆ మాట కాదు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము. ఎవరు ఆ నీతి? ఎవరు నీతిమంతుడు? ఎవరండి నీతిమంతుడు? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని ధర్మశాస్త్రం చెప్తుంది. అదే మాటను పౌలు గారు రోమపత్రికలు కూడా వాదిస్తారు. మరేంటి? స్వతహాగా నీతిమంతుడు ఎవరు లేరండి. స్వతహాగా నీతిమంతుడు ఎవరు లేరు. దేవుని కృప వలన, క్రీస్తు ప్రాణ త్యాగం వలన, ఆయన యందు విశ్వాసం ఉంచడం వలనే మనుషులు నీతిమంతులుగా మారుతున్నారు అనేది మనకు తెలుసు. నీతిమంతులు ఎవరు లేరు స్వతహాగా. మరి ఏంటి మనుషులు నీతిమంతులుగా మారాలి అంటే ముఖ్యమైన అంశం ఏంటంటే క్రీస్తునందు విశ్వాసమే వారికి నీతి. దేవుని యందు క్రీస్తునందు విశ్వసించడమే, క్రీస్తుని విశ్వసించడమే నీతి అని మనకు తెలుసా అండి. మరి నీతిమంతుడు అంటే ఎవరు అని అంటే ఆయన పుట్టుకతో నీతిమంతుడే, ఎప్పటికీ నీతిమంతుడే. ఆయన పేరే యేసుక్రీస్తు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా లేదా మీకు అందరికీ? నీతిమంతుడు ఎవరు అని అంటే ఈజీగా మనం చెప్పొచ్చు, క్రీస్తే దేవుని నీతి. క్రీస్తునందలి విశ్వాసమే దేవుని నీతి. అర్థమవుతుందా లేదా? బుద్ధియు, జ్ఞానము, సర్వసంపదలు ఎవరు ఎన్ని ఉన్నాయి? క్రీస్తే దేవుని జ్ఞానము, దేవుని నీతి అయి ఉన్నాడు. అవునా కదండి? కొత్త నిబంధన అంతా అదే చెప్తుంది. క్రీస్తే దేవుని నీతి, దేవుని జ్ఞానమునే ఉన్నాడు, శక్తి అయి ఉన్నాడు. అర్థం చేసుకోండి. అంటే నీతిమంతులను అనగానే మీరు భక్తుల పేర్లను తీసుకోకండి ఇక్కడ. మరెవరు? నీతిమంతుడు అనగానే క్రీస్తును జ్ఞాపకం పెట్టుకుంటేనే ఆశీర్వాదకరము అన్న సంగతి మీరు మర్చిపోకూడదండి. అర్థమవుతుందా? ఈ వాక్యాన్ని భక్తులకు తగిలించకండి. నీతిమంతుడు ఎవరు అంటే క్రీస్తు. ఆయన పుట్టుకతో నీతిమంతుడే, సిలువలో నీతిమంతుడే, తిరిగి లేచినప్పుడు నీతిమంతుడే, ఎప్పటికైనా నీతిమంతుడే. మరి భక్తులైన వాళ్ళు దేవుని వలన, ధర్మశాస్త్రం వలన, అనగా ఆ ధర్మశాస్త్రానికి మించిన క్రీస్తు ప్రాణత్యాగం వలన నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అనేది సత్యం. అది విశ్వాసం అనవచ్చు, దాని పేరు నమ్మకం అనవచ్చు. మీరు, నేను, మనమందరం క్రీస్తునందలి విశ్వాసం వలనే నీతిమంతులుగా తీర్చబడతామే తప్ప మన క్రియల వల్ల కాదు, మన జ్ఞానం వల్ల కాదు. ఈ సంగతి మీరు మర్చిపోకూడదండి. ఓకేనా? ఏమండి, అలాంటిది యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు ప్రపంచానికి. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమని బైబిల్ చెప్తుంటే క్రీస్తు ఒక మాట చెప్పారండి. చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయము 32వ మాట. ఏమండి, అందరు దయచేసి కొత్త నిబంధన తెరిచి చూడండి. అందరు లోతు భార్యను, పేజీ నెంబర్ కూడా చెప్పండి అమ్మా. కొత్త నిబంధనలో 70వ పేజీ. కొత్త నిబంధనలో 70వ పేజీ అండి. లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనం చదవండి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి సరిపోతుంది. థ్యాంక్ యూ. అక్కడ ఏమని మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు ప్రభు అంటే నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరము అని వాక్యం ఉందండి. అలాంటి మాటకు భిన్నంగా ఈ మాట కనిపిస్తుందా? చూద్దాం. ఏంటి అంటే లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు స్వయంగా. వేరే వ్యక్తులు అంటే అవగాహన లోపం అనుకోవచ్చు, ఏవండి, ప్రింటింగ్ మిస్టేక్ అనుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువే చెప్తున్నారు. ఆయన నీతికి ఆధారమే, ఆయన నీతిమంతుడు. ఆయన ప్రజలందరినీ నీతిమంతులుగా మార్చడానికి వచ్చిన నీతిమంతుడు. దేవుని నీతి ఆయన. అలాంటి దేవుని నీతి అయిన యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. మరి ఈయన ఈ లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంటే మనకి ఏమైనా ఆశీర్వాదకరమా, శాపమా? ఏమండి, ఆ అమ్మను జ్ఞాపకం చేసుకుంటే మనకు శాపం వస్తుంది అనుకుంటే ఆమెను ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటారు ఆయన? లేదు. అలాగని లోతు భార్య నీతిమంతురాలా, నీతిమంతులను జ్ఞాపకం చేసుకుందాం అని అనుకుంటే మరి లోతు భార్య నీతిమంతురాలా? మన మనసులో ఒకటి ఉండిపోయిందండి, లోతు భార్య అనగానే చెడ్డది. ఏమండి, ఎందుకంటే మనం చదవడం వల్ల, దాన్ని పరిశీలించడం వల్ల వచ్చిన తత్వం కాదు అది. వినడం వల్ల, ఎక్కువసార్లు వినడం వల్ల ఇది నిజము అనుకొని మన మనసును మనం నమ్మించేశాం. లోతు భార్య బుద్ధిహీనురాలా, లోతు భార్య నీతిమంతురాలు కాదు అని ఖచ్చితమైన ఆన్సర్ మన నోటి నుంచి వచ్చేస్తుంది. లోతు భార్య అనగానే ఆమె మూర్ఖురాలు, మూడురాలు, అంధురాలు. ఒక రకంగా చెప్పాలంటే మన మహానీతిమంతులం, ఆమె పాపి అన్నట్టుగా మాట్లాడతామండి. చాలామంది అభిప్రాయం అది. ముఖ్యంగా తెలుగు ప్రాంతాలలో ఉన్న క్రైస్తవుల అభిప్రాయం అది ఎక్కువగా. లోతు భార్య అనగానే ఆమె చెడ్డది.
అలాంటి చెడ్డ వ్యక్తిని ఎందుకు ప్రభు జ్ఞాపకం చేసుకోమంటారు? ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటారు? ఆమెను జ్ఞాపకం పెట్టుకోండి అంటున్నాడు ప్రభువే. ఆమెను జ్ఞాపకం పెట్టుకోండి. ఏమండి, ఒక స్త్రీ వచ్చింది యేసు ప్రభు దగ్గరికి. ఓ చోట ఉన్నప్పుడు అత్తరుబుడ్డి పగలగొట్టి ఆయన పాదాల పైన తలపైన పోసిందండి. ఏమండి, అది జ్ఞాపకం పెట్టుకోండి అన్నాడు. ఎక్కడైతే ఈ సువార్త ప్రకటించబడునో ఈమె ప్రశంసించబడుతుందని చెప్పాడు సర్వలోకమంతటా. అంటే అది జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం, అది మనం గుర్తించవలసిన అంశం, దాన్ని మనం తలంచుకోవాల్సిన అంశం. అది ఆ అత్తరుబుడ్డి పగలగొట్టి యేసుప్రభు పాదాల మీద పోయడం. అలాంటిది లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అన్నాడంటే ఆమెలో ఏదో విషయం ఉందండి. ఆమెలో ఏదో విషయం ఉంది. ఆ విషయం ఏందో ఈరోజు మనం జ్ఞాపకం పెట్టుకుంటాం. ఆమె చెడ్డది అనే తలంపు నీ హృదయంలోకి తీసేయండి. ఏమండి, ఆమె మంచిది అనే తలంపు నీ హృదయంలోకి తీసేయండి. నీ మనసుకు బాధ కలిగించిన, ఇంతకుముందు విన్నదానికి నీకు విఘాతం కల్పించిన, కొంచెం ఓపికతో దేవుని మాటలు వినే ప్రయత్నం చేద్దాం. లోతు భార్య అసలు ఎవరు? ఆమె క్యారెక్టర్ ఏంటి? ఏమండి, అసలు ఏంటి? లోతు గారి గురించి మనకు అవగాహన ఉంది. ఇక్కడ ప్రభు అన్నాడు లోతు భార్యను జ్ఞాపకం పెట్టుకోండి అన్నాడు. దాంతోపాటు లోతును కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది. లోతు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు జరిగిన విభిన్నమైన పరిస్థితులు ఏంటి ఒక్కసారి మనం జ్ఞాపకం పెట్టుకుందామండి. మనం జ్ఞాపకం పెట్టుకుందామా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరూ గట్టిగా. కాబట్టి మీరు డల్లుగా కాకుండా ఉండండి. ఎదుటి వాళ్ళే మనం నిద్రించినట్టయితే వాళ్ళని కొంచెం లేపండి. దేవుని సన్నిధిలో మంచిది కాదు ఆ లక్షణాలు. ఓకేనండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 23వ వచనం అండి. క్షమించు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. గవిని యొద్ద పేరుగొనిన వాడేయుండును అన్నాడండి ఈ మాట. ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అనే మాట ఎక్కడ ఉంటుంది చూడండి. 10వ వచనం ఉంటుంది. 31వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. గుణానికి ముత్యానికి ఏంటి సంబంధం అనేది మనం గత పాఠంలో విన్నాం, మీ అందరికీ తెలుసు. అలాగే స్త్రీ గుణవతి అయిన భార్య ఎలా ఉంటుంది అని చెప్పుకొస్తూ ఆమె లక్షణాలను దేవుడు రాయించాడండి. ఏమంటే దేవుడు రాయించాడు. రాజైన లెమియేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. రాజైన లెమియేలు ఉన్నాడంట, ఆయన తల్లి అతనికి బోధించింది. దాన్ని ఆయన సామెతలుగా రాస్తున్నారండి. ఈ లెమియేలు ఎవరు? ఈయన ప్రసంగియా, సొలొమోనా? అవి తర్వాత అంశాలు. ఓకేనండి. ఆమె చెప్పుతూ ఆ స్త్రీ గుణవతి అయిన స్త్రీ ఎలా ఉంటుంది, ఆమె లక్షణాలు ఎలా ఉంటాయి, ఆమె తన కుటుంబం పట్ల తను ఎలా ప్రవర్తిస్తుంది అని చెప్పుకొస్తున్నాడండి. చెప్పుకొస్తూ ఏమంటున్నాడంటే, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడై యుండును అన్నాడండి. అంటే పురుషుని ఘనతకు కారణం ఎవరు అంటే గుణవతి అయిన స్త్రీ అన్నారు. పురుషుని యొక్క పొరపాట్లను బహిర్గతం చేసింది అనుకోండి ఆ స్త్రీ, ఇక వాడికి విలువెక్కడిది అని అర్థం. ఆ వాడు ఘనత పొందాలి, నీ భర్త ఘనతగా ఉండాలి, నీ భర్త తలగా ఉండాలి అని అనుకుంటే ఆ లోపాలను నువ్వు దాయాలి, అది సరిచేయాలి అని చెప్పుకోతున్నాడండి. ఆ స్త్రీ యొక్క భర్త ఎలా ఉంటాడంటే ఆ దేశపు పెద్దలతో కూర్చుండునండి. పెనిమిటి అంటే భర్తనే కదా. ఆ దేశపు పెద్దలతో కూర్చుండును అంటే విలువ కలిగి ఉంటాడు. అంత గొప్పవాడు. అంటే పురుషుడు గొప్పవాడు కావడం వెనుక తన భార్య ఉంటుంది, ఆ భార్యలో గుణం ఉంటే అని మాట్లాడుతుందంట తల్లి. ఇంకా గవిని యొద్ద పేరుగొనిన వాడై యుండును. అప్పుడు పెద్దలు కచిరి అంటారు కదా, గ్రామ సభ, గ్రామ పంచాయతీ తర్వాత వచ్చాయి ఇవన్నీ. ఆ తర్వాత ఆ గ్రామంలో ఉన్న పెద్దలు ఎక్కడ ఉండేవారు, ఎక్కడ సమావేశమయ్యారంటే గవిని యొద్ద. అక్కడ వారు మాత్రమే కూర్చుండేవారు, న్యాయ విచారణ చేసేవారు ఆ రోజుల్లో. అదే మాట్లాడుతున్నది, గవిని యొద్ద కూర్చుండును, గవిని యొద్ద కూర్చుండును. తన భర్త అంటే ఆ దేశపులో మంచి ఘనత పొందుతాడు. ఎవరి వల్ల? గుణవతి అయిన భార్య ఉంటే. గుణవతి అయిన భార్య వల్ల తన పెనిమిటి ఎలా అవుతాడు? గొప్పవాడు అవుతాడని చెప్పేసిందండి బైబిల్. అదే లక్షణాలు ఇంచుమించు లోతు భార్యలో కనిపిస్తాయి. నిజం చెప్తున్నాను, ఈ లక్షణం స్పష్టంగా లోతు భార్యలో కనిపిస్తుందండి. చూద్దాం. ఆదికాండము
19వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయం 1వ వచనం. ఆ సాయంకాలమందు ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి సరిపోతుంది. సాష్టాంగ నమస్కారం చేశాను. ఇక్కడ ఇద్దరు దేవదూతలు ఆ ప్రాంతానికి వచ్చాయి. ఎందుకంటే ఆ ప్రాంతం ఏమైపోతుంది? నాశనం అయిపోతుందండి ఆ ప్రాంతం. దాని రిపోర్ట్ తెలియడానికి, దాని పాపం 100% పూర్తయిందో లేదో తెలుసుకోవడానికి దేవుడు తన దూతల్ని పంపించాడు. దానికంటే ముందు ఆ విషయం అబ్రహాం గారికి తెలిసింది. అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళారు. అబ్రహాం గారు ఆ ప్రాంతంలో ఉన్న తన సహోదరుని కుమారుడు, అనగా తమ్ముడు అనుకుందాం, అలాంటి వ్యక్తిని కాపాడుకోవడానికి, ఆ కుటుంబాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడంటే దేవుడి దగ్గర. ఏమండి, డైరెక్ట్ అనకుండా, ప్రభు ఆ ప్రాంతంలో 50 మంది ఉంటే కాపాడుతావా ఆ ప్రాంతాన్ని? ఆ ప్రాంతంలో ఉన్న దుష్టులను కాపాడాలనేది అబ్రహాం గారి ప్రార్థన కాదు, మనవి కాదు. ఆ ప్రాంతంలో ఉన్న లోతు కుటుంబాన్ని రక్షించుకోవాలన్నదే అబ్రహాం గారి అభ్యర్థన అండి. అది గమనించిన దేవుడు లోతు గారిని కాపాడే ప్రయత్నం చేశారు. ఆ ప్రాంతానికి వచ్చాడండి. విషయం లోతు గారికి తెలియాలి కదా అని ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతానికి రాగానే లోతు ఎక్కడున్నారు చూడండి. అప్పుడు మీరు లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. అంటే ఇప్పుడు లోతు గారు ఆ ప్రాంతంలో ఏ పొజిషన్లో ఉన్నాడు? ఆమె పెనిమిటి గవిని యొద్ద కూర్చుండును అనే సామెతల గ్రంథాన్ని ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి. గవిని యొద్ద ఎవరు కూర్చోరు ప్రియ దేవుని పిల్లలారా? ఇది అంతా మీరు చదువుతుంటే గవిని యొద్ద కూర్చుండేది ఎవరు అంటే అధికారులు మాత్రమే గవిని యొద్ద ఉంటారు. ఆ పట్టణంలో, ఆ గ్రామంలో, ఆ ఊర్లో పేరు పొందిన వారు మాత్రమే గవిని యొద్ద కూర్చుండి విచారణ చేస్తారు. చూసారా? ఇగో ఇక్కడ ఈ లోతు గారు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడండి. గవిని యొద్ద కూర్చున్నాడు అంటే ఆ సొదొమ గొమొర్రా అనే పట్టణానికి ఈయన ఒక నాయకుడు, పెద్ద ఆయన. ఆ సంగతి మీకు తెలుసా? ఆ ప్రాంతంలోనే నాయకుడుగా ఉన్నాడు. ఆ ప్రాంతంలోనే ఒక చిన్నపాటి అధికారిగా ఉన్నాడండి. పెద్దగా ఉన్నాడు ఆ ప్రాంతానికి. ఈ సంగతి మీరు మరవకూడదు. ఆమె పెనిమిటి అన్నారు చూసారా? ఆమె పెనిమిటి అన్నారు చూసారా? అగో ఆ పెనిమిటి భర్త ఎలా ఉంటాడో ఆ పొజిషన్లో లోతు గారు ఉన్నారు. దీని వెనుక ఎవరుండొచ్చు? సామెత గ్రంథం ప్రకారం ఎవరుండొచ్చు? లోతు భార్యనే. మనం ఒప్పుకొనక తప్పదు. స్పష్టంగా లోతు గారి భార్యనే ఉందండి. లోతు గారి భార్యనే ఉంది. ఇది ఒక మెట్టు, లోతు గారి భార్యలో ఒక మెట్టు. ఇంకా కాస్త ముందుకెళ్దాం. అసలు లోతు గారి భార్య గురించి మనం ఇంకా అనేక విషయాలు తెలుసుకోవాలి. ఇంకా ముందుకెళ్దాం ప్రియ దేవుని పిల్లలారా. అసలు ఈ సొదొమ గొమొర్రా ప్రాంతం ఎలాంటిది? అసలు ఆయన నాయకుడిగా ఎందుకు అయ్యాడు అక్కడ? ఇది నిజంగా లోతు గారి బాగినాడు మీరందరూ. ఇది లోతు గారి అర్హత వల్ల వచ్చిందా, లేకపోతే ఇది తెలివితేటతో సంపాదించుకుందా? అర్హత లేని గుర్తింపు, అర్హత లేని ప్రశంస మంచి కావు. ఘనతకు ముందు వినయం ఉండును. వినయం లేని ఘనత అది శాశ్వతంగా ఉండదు. అలాగే అర్హత లేని గుర్తింపు, అర్హత లేని అధికారం, అర్హత లేని ఘనత అది నీకు చెడునే కలిగిస్తాయన్న సంగతి మీరు మర్చిపోకూడదు. ఇప్పుడు అదే లోతు గారి గురించి మనం మాట్లాడుతున్నానండి. ఆదికాండం 14వ అధ్యాయము. మనం లోతు భార్యని జ్ఞాపకం చేసుకోవాలి కదా, చేసుకుందాం. 14వ అధ్యాయము 19 నుంచి 9 నుంచి 12 వచనాల్లో ఒక చరిత్ర జరిగిందండి. లోతు ఆదికాండం 14వ అధ్యాయము 9 నుంచి 12. అనగా ఏలాము రాజైన కదొర్లాయోమెను, అవును, గొయ్యిలు రాజైన తిదాలు, షీనారు రాజైన ఆమ్రపేలు, ఇల్లాసరు రాజైన అరియోకు అను నలుగురితో 5 రాజులు యుద్ధము చేసిరి. ఆ సిద్దిము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు పండెను. సొదొమ గొమొర్రా రాజులు పారిపోయి వారిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయి. ఇంకా నెక్స్ట్. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును
వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా. వెరీ గుడ్. ఇక్కడ అంతకుముందు లోతు గారు ఎప్పటి నుంచో అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారండి. నివాసంలో ఉంటే సొదొమ గొమొర్రా ప్రాంతం ప్రదిన మిగతా రాజులు అంటే ఎంతమంది రాజులు యుద్ధం చేశారో రాయబడింది. మిగతా రాజులు ఆ ప్రాంతం పైన యుద్ధం చేసి సొదొమ గొమొర్రా ప్రజల్ని పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోతారు. అదే ప్రాంతంలో ఎవరున్నారు? లోతు గారు ఉన్నారు. కాబట్టి లోతు గారి ఆవదాస్తిని కూడా వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారండి. ఈ సంగతి ఎవరికి తెలిసిందంటే అబ్రహాం గారికి తెలిసింది. ఎందుకంటే అప్పటికే అబ్రహాం గారు లోతు గారు విడిపోతారు. ఆ సందర్భం మీకు తెలిస్తే ఇది మీకు తెలుస్తుంది. ఆ సందర్భం మీకు తెలియాలంటే 13వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజీలు ఆ దేశంలో కాపురం ఉండిరి. వెరీ గుడ్. ఇక్కడ అబ్రహాం గారితో పాటు ఎవరు వచ్చారంటే లోతు గారు వచ్చారు. 13వ అధ్యాయం 1వ వచనం నీకు చదివితే మీకు అర్థమవుతుంది. అబ్రాము సరిపోతుంది. అబ్రహాం గారు ఆ ప్రాంతం నుంచి బయలుదేరారండి. 50 ఆస్తిని తీసుకొని బయలుదేరారు. ఆయనతో పాటు వచ్చిన వ్యక్తి ఎవరు అని అంటే లోతు గారు. లోతు గారికి దర్శనం లేదు నువ్వు ఒక ప్రాంతం నుంచి వెళ్ళాలని. కానీ అది అర్థం చేసుకున్నాడు. నా పిన్న తండ్రి లేకపోతే నా సహోదరుడు ఏదైనా అనుకోవచ్చు. తండ్రిని కూడా సహోదరుడుగా చూస్తారు. అలాంటి పరిస్థితుల్లో లోతు అనే వ్యక్తి తన కుటుంబాన్ని తీసుకొని తన భార్య పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వచ్చాడంటే అబ్రహాంతో ప్రయాణం సాగింది. ఇలా కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఒక గొడవ వచ్చింది. ఎవరికి? అబ్రహాం గారికి లోతు గారికి గొడవ కాదు. అబ్రహాం భార్యకు లోతు భార్యకు గొడవ కాదు. ఎందుకంటే అబ్రహాం అనునయులకును లోతు అనునయులకు గొడవ కాదు. పశు కాపరులకు గొడవ వచ్చిందండి. పశు కాపరులకు గొడవ వచ్చింది. అక్కడ లోతు యొక్క పశు కాపరులు ఉన్నారు. ఈయనకు సంపద ఉంది. అబ్రహాం యొక్క పశు కాపరులు ఉన్నారు. ఏవండి ఈ పశు కాపరులకు ఏదో ప్రాబ్లం ఏందండి. మొత్తం మీద చాలా గొడవ వచ్చేసింది ఒకేసారి. అయితే అబ్రహాం గారు ఆ మాట మాట్లాడరు. ఏమంటున్నాడు చూడండి అబ్రహాం ఏమంటున్నాడు 8వ వచనం. కాబట్టి అబ్రహాము మన బంధువులము గనక నాకును నీకును నా పశువులకును నా పశు కాపరులకు నీ పశుకారులు కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కనుక దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము అన్నాడండి. అబ్రహాం గారి నోట ఈ మాట వచ్చిందంటే అది ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళిపోయి ఉంటుందో మీరు ఆలోచన చేయండి. అబ్రహాం అనే వ్యక్తి లోతు గారిని విదిరించుకోవాలని, లోతు కుటుంబాన్ని లోతు భార్యను పక్కన పెట్టాలన్నది అబ్రహాం గారి శారా గారి యొక్క ఉద్దేశం కాదండి. వస్తానగానే వెంట పెట్టుకుని వచ్చినవాడు. అనుభవం తక్కువ లోతు గారికి. కాబట్టి అలాంటి వ్యక్తికి తండ్రిగా సంరక్షణగా ఉండి అబ్రహాం గారు పోషిస్తున్నాడు. ఏంటో ఈ విషయం లోతు భార్యకి అర్థం కావట్లేదేమో. తరచు గొడవలు అవుతున్నాయండి. పశు కాపరులు అన్నప్పుడు వాళ్ళు అవగాహన లేని వాళ్ళు దాసులు. వాళ్ళు ఏదో గొడవ పడతారు అని సర్ది చేయవలసిన వీళ్ళు ఎన్నోసార్లు అబ్రహాం గారు సర్ది చేసే ఉంటారు. ఎందుకంటే అబ్రహాం గారిని మనం తప్పు మాట్లాడడానికి వీల్లేదు ఏ విషయంలోనైనా. ఆయన జెన్యూన్ పర్సన్ అబ్రహాం గారు అండి. ఆయన ఏ విషయంలోనూ ఇలాంటి తప్పు ఉందంటే అబ్రహాం గారిలో అనడానికి వీల్లేదండి. అలాంటి అబ్రహాం గారే నువ్వు విడిచి వెళ్ళిపో అన్నాడండి లోతు గారిని. ఎందుకు విడిచి వెళ్ళిపోమన్నాడు అని అంటే ఆ గొడవ ఎన్నోసార్లు తారస్థాయికి వెళ్ళిపోయింది. ఎన్నిసార్లు సముదాయించినా ఇలాగే ఉంటారు అనుకున్నాడు అబ్రహాం గారు. ఇట్లాగే ఉంటారులే అనుకున్నాడు. అప్పుడు అబ్రహాం గారు మాట్లాడిన మాట ఏంటంటే ఆ కాలమందు కానానీయులు పెరిజ్జీలు ఆ దేశంలో ఉండిరి. ఎందుకు వాడు చుట్టుముట్ట ఈ అబ్రహాం ఫ్యామిలీ చుట్టుముట్ట వీళ్ళు ఉన్నారు. కానానీయులు పెరిజ్జీలు వాళ్ళు వేరే మతస్థులు, వాళ్ళు వేరే ప్రాంత ప్రజలు. ఆ ప్రాంతంలో ప్రత్యేకింపబడిన జనం వీళ్ళు. నిజ దేవుని తెలుసుకుంటున్న జనం వీళ్ళు. విలువలు కలిసి బ్రతకాల్సిన జనం వీళ్ళు. వీళ్ళే తరచుగా గొడవ పడుతున్నారు, అల్లరవుతున్నారు. ఈ గొడవ అయితే ఎలా ఉంటుందండి? పశుకాపర్లు గొడవ పడితే వీళ్ళు సముదాయించాలి. పశుకాపర్ల గొడవ 2 కుటుంబాలు చీలిపోవడానికి కారణమైంది. 2 కుటుంబాలు అండి ఒకే అభిప్రాయంతో ఒకే మంచి లక్ష్యంతో బయలుదేరారు. ఎవరిని నమ్మి బయలుదేరావు? లోతు వెంట అబ్రహాం రాలేదండి. అబ్రహాం గారి వెంటనే లోతు ఫ్యామిలీ వచ్చేసింది. ఈ సంగతి మర్చిపోయారండి. ఎందుకంటే అబ్రహాం గారి జీవితంలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. పిల్లలు లేకపోవడం అది అందరూ తెలుసు. కానీ అప్పటికే ఆయనకు పిల్లలు ఉన్నారు. లోతు భార్యకు పిల్లలు ఉన్నారు. సంపద కూడా విస్తారం అవుతుందండి. అబ్రహాం కంటే మించి సంపద అవుతుంది. ఇది కలగగానే లోతు గారికి లోతు భార్యకి ఏదో ఆలోచన వచ్చేసింది. మొత్తం విడిచిపోమంటున్నాడా? పోదాంపా
భయపడేదేముంది? అని వచ్చిందో లేమో. ఏమండి, ఆయన ఏమనంటే మన చుట్టుముట్ట కానాలీలు పెరిచిలు ఉన్నారు ఆయన, వాళ్ళు మనం చూసి నేర్చుకోవాలి, వారు మనం చూసి మన దేవుని గణపరచాలి. మనం ఇలాగ చీటీ మాటికి గొడవపడి అల్లరిలైపోయి ఇలా మాట్లాడుకుంటుంటే వారు మన ప్రత్యేకతను ఏం గుర్తిస్తారు అని అర్థం. అవునండి, క్రైస్తవులైన మనం మన కుటుంబాల్లో అల్లరి, మన కుటుంబాల్లో గొడవ, మన కుటుంబాల్లో ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడుతుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్లకు నువ్వు క్రైస్తవుడు తెలుసా లేదా? నీ మాటలే వదిలిపోతు మాటలు, అసలు సరిగా ఉండే ఆ మాటల్లో ఒక చావు, ఒక బూతు, ఒక సరసోక్తి, ఇంతే కదా నీ మాటలు. ఏముంటో చెప్పు, పట్టి పిండిన అలాగే ఒక్క జీవమైన మాట వెళ్ళదు. ఏమండి, నిజం చెప్పండి, మీకే నాది నేకే. మీ మాటలను పట్టి క్రోడీకరించి దాన్ని శోధించి వేధించిన వాళ్ళకు జీవంతో కూడిన ఒక మాట లేదు. అలాంటిది మన చుట్టుముట్టుగా అన్యజనులు ఉన్నారు. వారు మన దేవుని ఎలా అర్థం చేసుకుంటారు చెప్పండి? మన ప్రవర్తన బట్టే కదా, మనం ప్రకటించే సువార్తను బట్టే కదా వాళ్ళు అర్థం చేసుకునేది. మన ప్రవర్తన బట్టే కదా. అది మన సరిగా లేనప్పుడు మన దేవునికి ఎప్పుడు మహిమ రాదు. పరిశుద్ధుడైన దేవుడు, పరమ పవిత్రుడైన దేవుడు, అన్ని విషయాల్లో గనుడైన దేవుడు నీచంగా మాట్లాడడానికి, నీచంగా సమాజం చూడడానికి కారణం ఎవరంటే మనమే. కాబట్టి మన దేవుడు మహిమపరచబడాలి అంటే మనం జాగ్రత్తగా ఉండాలండి. ఈ సంగతి మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. నీ దేవుడు, అది ఏ విషయంలోనైనా సరే, నువ్వు క్రిస్టియన్ కాబట్టి నీ దేవుడు మహిమపరచబడాలి సమాజంలో అంటే నువ్వు అన్ని రకాల జాగ్రత్తగా ఉంటేనే నీకు వినయం వస్తుంది, నీకు ఘనత వస్తుంది, నీ దేవుడు ఘనపరచబడతాడు. నువ్వు టాపు తోపు అనుకుంటే మాత్రం అయి ఉండొచ్చు, కానీ నీ దేవుడు ఘనహీనుడు అవుతూనే ఉంటాడు. దానివల్ల నువ్వు సాధించింది ఏమని చెప్పు? నీ దేవుని మహిమను నువ్వే అడ్డుకుంటుంటే దానివల్ల నువ్వు ఏం సాధిస్తావు? చివరికి నీ మిగిలేదు జీరోనయ్యా, జీరోనే. ఇది గమనించండి అబ్రహాం గారు. గమనించి మన చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, ఇది అల్లరి తట్టుకోలేకపోతున్నారు. లోతు ఒక మాట ఆలోచించు, మనం విడిపోవడం వస్తాం అన్నాడు. నువ్వు అక్కడికి వెళ్తావా, నేను ఇటువైపు వెళ్తా అన్నాడు. నువ్వు ఇటువైపు వెళ్తావా, నేను అక్కడికి వెళ్తా అన్నాడు. అబ్రహాం గారి వెంట ఈ మాట వచ్చింది అని అంటే మనం చాలా జాగ్రత్తగా అన్ని విషయాలు ఆలోచించాలి. ఇంతటి మాట అన్నాడంటే అందులో లోతు భార్య ఉండొచ్చు ఏమో. ఏమండి, ఆ తర్వాత పెద్దవాడండి అబ్రహాం గారు క్షమాపణ అడిగిపోయి, పశు కాపర్లు గొడవ పడితే నన్నెందుకు అయ్యా దూరం చేస్తావని ఆలోచించి ఉండాల్సింది. లోతు గారు విడిపోయారండి, విడిపోయారు. విడిపోవడానికి అనేక కారణాలండి, విడిపోవడానికి అనేక కారణాలు. విడిపోయిన తర్వాత సొదొమ గొమొర్రా అన్న పట్టణానికి చేరారండి. అక్కడ నివాసం ఉన్నారు. కొన్ని రోజులు గతించిపోయింది. లోతు గారు అబ్రహాంను మర్చిపోయారేమో, కానీ లోతు కుటుంబాన్ని అబ్రహాం మర్చిపోలేదు. ఎలా మర్చిపోలేదండి. ఆయన దూరంగా ఉంటే మార్పు వస్తుంది అనుకున్నాడు, దూరంగా ఉంటే అవగాహన వస్తుంది అనుకున్నాడు. అయ్యో, శత్రు చేతుల అన్న చేతుల్లో ఉండి మనం అవమానించబడడం కంటే నా తండ్రి లాంటి వాడుగా అబ్రహాము ఆయన దగ్గర ఉండి సరిదిద్దుకుంటానంటే అవగాహన వస్తుంది అనుకున్నాడండి అబ్రహాం గారు. కానీ అబ్రహాం మాత్రం ఎప్పుడు లోతు కుటుంబాన్ని మర్చిపోలేదు. దానికి నిదర్శనమే ఇప్పుడు జరిగిన యుద్ధం 14 అధ్యాయంలో జరిగిందండి. ఆ ప్రాంతానికైనా కొన్ని రోజుల తర్వాత బాగానే ఉన్నాడు లోతు గారు, మంచినే విస్తరించాడు. కానీ ఎందుకో సడన్గా ఆ ప్రాంతం మీద యుద్ధం జరిగింది. ఆ ప్రాంతం ఎలాంటిదంట? 13వ అధ్యాయం 12వ వచనం. అబ్రాము కానాల్లో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణ ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహుపాపులనై ఉండిరి. చూడండి, వీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? లోతు కుటుంబం మంచి నిర్ణయం తీసుకుంటే ఆ సొదొమ గొమొర్రా పాపమైన ప్రాంతం. అబ్రహాం గారి కంటే అది పవిత్రమా? ఆలోచించండి. సొదొమ గొమొర్రా మనుషులు దుష్టులను రాశారండి. ఈ విషయం గురించి ఆ ప్రాంతంలో అందరికీ అవగాహన ఉంది. అలాంటి దగ్గరికి డేరా వేసుకున్న మనవుడు అంటే అబ్రహాం అంతకంటే నీచుడా? ఆలోచించండి. అబ్రహాం పశు కాపరుడు అంతకంటే నీచులా అండి? గొదొమ దగ్గరికి వెళ్ళిపోయి అది ప్రాంతం మంచిది కాదు అని అందరికీ ఆ ప్రాంతానికి పేరుంది. అయినా అక్కడికి వెళ్ళి మనోడు డేరా వేసుకొని నిర్భయంగా జీవిస్తున్నాడు అంటే అబ్రహాం గారికి అర్థమైపోయింది లోతు అది తప్పు చేస్తున్నాడని. లోతు నువ్వు నేర్చుకునే నిర్ణయం మంచిది కాదు. ఎన్నోసార్లు మాట్లాడి ఉంటారండి, ఆ ప్రాంతం మంచిది కాదు, విడిచిపోమన్నాం, మేము పోతున్నాం అంతే, నువ్వు నాకేంది, చస్తే నీకేంది, బతుకుతే నీకేంటి పో అనే ఉంటారండి. అందులో మళ్ళీ ఆడలకు పౌరుషం ఎక్కువ అనే ఉంటారు. ఎక్కడున్నావు తెలుసా నువ్వు? కాపురం శత్రు చేతిలో ఉన్నావురా కాపురం. నువ్వు ఏ ఉద్దేశంతో బయటకు వచ్చావు చెప్పు?
ఏం ఉద్దేశంతో అబ్రహాంతో బయటకు వచ్చావు? అతడు దేవుని పిలుపు, నేను దీవించబడతాను, సపోర్ట్గా ఉండాలి సత్యానికి అనే ఉద్దేశంతోటే కదా. మరి మధ్యలోకి రాగానే ఏమైపోయింది? నీ సంపాదన నీకు గర్వం తీసుకొచ్చిందా? అబ్రహాం గారికి పిల్లలు లేరు, నాకు పిల్లలు ఉన్నానే ఆ తలంపు నిన్ను హీరోని చేసింది కదా. సరే విడిపోయావు, ఎక్కడికి వెళ్ళిపోయావు? అబ్రహాం మీద కోపంతో, శారా మీద కోపంతో, వీరి పిండి కుటుంబంతో శత్రువు దగ్గరకు కాపురం ఉంటావా? వాడు దుష్టుడు రా, యెహోవా దృష్టికి దుష్టుడాడు. దుష్టుని దగ్గరికి కాపురం ఉన్నావు. అబ్రహాం గారు చాలా బాధపడి ఉంటారండి. విడిపోయిన ఇప్పుడు మనం ఏంటో నిరూపించుకోవాలి. ఇదండి లోతు భార్యను జ్ఞాపకం పెట్టుకో. విడిపోయిన మరలా అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది? అక్కడ ఉన్నది అబ్రహాం గారయ్యా. చెడువు అయితే నేనెందుకు వెళ్ళిపోమని చెప్తా అక్కడికి? అక్కడ ఉన్నది అబ్రహాం, దేవునికి స్నేహితుడు. కానీ ఎప్పుడు అబ్రహాం లోతు మీద ఫోకస్ చేశాడండి. ఎందుకంటే ఆ పట్టణం దేవుని దృష్టికి బహు ఘోరమైనది. స్వతంత్రం ఎక్కువ అక్కడ, విచ్చలవిడి స్వతంత్రం, దేవుని దృష్టికి ఘోరమైనది. కాబట్టి తరచుగా దానిపైన యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రాంతంలోనే యుద్ధం జరిగిందండి. యావదాస్తిని కోల్పోయాడు. పోతవంతి నా మాట అయినా కూడా పోయాడు కదా, నాశనం అయ్యాడు అనుకోలేదండి అబ్రహాం గారు. ఈ వార్త తెలియగానే తన దగ్గర ఉన్న జనాన్ని తీసుకొని వెళ్ళాడు. ఆ ప్రాంతం ఎవరైతే పట్టుకెళ్లారో ఆ ప్రాంతం పైన యుద్ధం చేశాడు, వారిని ఓడించాడు. ఆ సొదొమ గొమొర్రా ఆస్తిని, ఆ లోతు యొక్క ఆస్తిని తిరిగి తీసుకొని వచ్చి ఇచ్చాడండి. ఎందుకంటే అప్పుడు లోతు గారు జీరోగా మారిపోయాడు. తన పిల్లలు చెరగొనిపోయారు, తన కుటుంబం చెరగొనిపోయింది, జీరోగా మిగిలిపోయాడు. అబ్రహాం గారు ఆయనకు తోడుగా నిలిచి, అడ్డంగా నిలిచి తన ఆస్తిని తీసుకొని ఇచ్చాడు. అప్పటికైనా గుర్తుపట్టాలి, ఈ ప్రాంతం మంచిది కాదు, నేను అనుకుంటున్న నిర్ణయం మంచిది కాదు ఇది అనుకొని అప్పటికైనా సరేనండి దేవుని వైపు తిరగాలి, అనగా అబ్రహాం వైపు తిరగాలి. మన నాశనం కంటే ముందు కొన్ని సూచనలు కనిపిస్తాయి. అండి. అప్పుడు తల దించుకుంటేనే బాగుంటుంది. నువ్వు జ్ఞానంతో జయిస్తావు అనుకుంటావు, నువ్వు అదే అనుకుంటావు. నీ జీవితంలోకి శ్రమ ఎంటర్ అవుతుందంటే ఆయన అనుమతితోనే ఎంటర్ అవుతుంది. అది జ్ఞానం అంటే ఆయన ఇచ్చిందే కదా, ఆయనే లాక్ చేస్తాడు. ఇంకేం జయిస్తావు దాన్ని? దుష్టుడు నీ మీద ఎదుర్కొంటుంటే ఆయన సహాయం చేస్తాడు, అప్పుడు నీ జ్ఞానంతో జయిస్తావు. దుష్టుడు నేను అనగదొక్కాలని చూస్తుంటే, శత్రువుని అనగదొక్కాలని చూస్తుంటే నీకు జ్ఞానం ఇచ్చింది యెహోవే కదా, ఆయన సపోర్ట్ చేస్తాడు నీ జ్ఞానానికి, అప్పుడు నువ్వు దాన్ని జయిస్తావు. ఇప్పుడు దేవుని నుంచేనే అనుమతి వచ్చింది నీ మీదకి శ్రమ, అప్పుడు నీ జ్ఞానంతో దాన్ని జయించలేవు, లాగేస్తాడు దానికి ఆయన. కాబట్టి నువ్వు దేవుని యొక్క లోబడాలి, నీ ప్రవర్తన మార్చుకోవాలి అనేది లోతు యొక్క కుటుంబం నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చండి. లోతు గురించి మాట్లాడుకుంటాం అంటే లోతు భార్య ఉంటుంది సంగతి మీరు మర్చిపోకండి. వచ్చేసారండి. వచ్చి రాగానే అక్కడ కొంత సంభాషణ జరుగుతుందండి 14వ అధ్యాయంలో. అప్పుడు సొదొమ గొమొర్రా రాజులు ఏమంటారంటే, అయ్యా నీ వల్లనే సొదొమ గొమొర్రాకున్న రాజుకున్న జ్ఞానం లోతు భార్యకు లేకుండా పోయిందండి. నీ వల్లనే నా దేశం తిరిగి వచ్చింది, నా సంపద తిరిగి వచ్చింది అని చాలా ధనం తీసుకొచ్చి అబ్రహాం దగ్గర పాదాల దగ్గర పెడతాడండి. తీసుకోండి అయ్యా అని. ఎందుకంటే ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నాను, నా దేశం నాకు తిరిగి వచ్చిందంటే అది నీ వల్లనే, నీ దేవుని వల్లనే అనుకుని ఆ వచనాల్లో ఉంటుందండి. 16వ వచనం చదవండి. 14వ అధ్యాయం 16వ వచనం. ఈ ఆస్తి యావత్తు తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను. చూశాను, అంతా తీసుకొచ్చి ఇచ్చాడండి. లోతు గారికి అప్పగించాడు, సొదొమ గొమొర్రా రాజుకు అప్పగించాడు. అప్పుడు సొదొమ గొమొర్రా రాజు అబ్రహాం దగ్గర సాష్టాంగ పడి, అయ్యా ఇది నా దేశంలో శ్రేష్టమైనంతా నీవే తీసుకో, ఇది నువ్వు పెట్టిన భిక్ష అన్నాడండి. అప్పుడు ఆయన అన్నాడు, వద్దు మిత్రమా, నీ ఆస్తి నాకేమొద్దు అన్నాడు. ఆ ప్రాంతంలో ఎవరున్నారు? లోతు గారు ఉన్నారు. ఆయన జ్ఞాపకం చేసుకుంటే చాలు అన్నట్టుగా మాట్లాడినట్టు ఉంటుందండి. నాకేమొద్దు నీ ఆస్తి, నాకు దేవుడిచ్చింది చాలు. కాబట్టి ఈ ప్రాంతంలో నా సోదరుడు ఉన్నాడు, అతని కీడు కలిగించకండి అనే ఉద్దేశంతో వెళ్ళిపోయాడండి. ఆ మాట అక్కడే ఉంటుంది, చూసారా? అప్పుడు కూడా అర్థమైపోవాలి లోతు భార్యకు, వద్దు ఈ ప్రాంతంలో మనం ఉండకూడదు. ఈ రోజు మనం జీరో అయిపోయాం. అలాంటి తిరిగి మన ఆస్తి సంపద తెచ్చిచ్చింది ఎవరు? అబ్రహాం గారు. అతను మన శత్రువు అయితే, అతను మన అభివృద్ధిని అడ్డుకున్నవాడైతే మనకెందుకు సహాయం చేస్తాడు, ఇలాగా మనకెందుకు తోడుగా ఉంటాడు అని అర్థం చేసుకొని అప్పుడైనా సరేనండి ఆ కుటుంబం అబ్రహాం దగ్గరికి రావాల్సింది. లేదు, చెప్పాను కదా, ఘనతకు ముందు వినయముండును, నాశనానికి ముందు గర్వము నడుచును అన్నట్టుగా గర్వం ఆరంభమైందండి. ఏం చేయాలి ఇప్పుడు? ఎక్కడైతే మనం పోగొట్టుకున్నామో అక్కడే మనం నిలబడాలి. అది లోక సామెతలు బిడ్డ, దేవుని సామెతలు కావి. లోక సామెతలు అవన్నీ. ఎక్కడైతే మనం పడిపోయామో అక్కడ నిలబడాలి, అంతే. నిలబడిపోయారండి.
ఇప్పుడు లోతు గారి మీద ఆల్రెడీ అబ్రహాం చేసిన మేలును బట్టి సొదొమ గొమొర్రా రాజుకు కొంచెం సానుభూతి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ అన్నగారే, లేకపోతే వీళ్ళ బాబాయ్ అనుకుందాం, ఏదో అన్నగారు, వీళ్ళ సహోదరుని వల్లనే కదా నా దేశం నాకు తిరిగి వచ్చింది అనే అభిమానంతో లోతు గారికి ఒక మంచి పేరు ఏర్పడ్డదండి. అది అసలు విషయం. అర్థమవుతుందా మీకు? లోతు గారికి అసలు ఒక మంచి పేరు, గుర్తింపు ఏర్పడ్డది. ఆ దేశపు పెద్దలతో ఆయన కూడా లెక్కించబడ్డాడు. ఈరోజు లోతు గారి సహోదరుడు మనకు లేకపోతే మన దేశం ఉండేదే కాదు. ఈరోజు లోతు మన ప్రాంతంలో ఉండకపోతే, ఈయనను కాపాడడానికి అబ్రహాం రాకుండకపోతే మన దేశం మనకు ఉండేదే కాదు అని లోతు గారి నుంచి కథలుగా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అవకాశం వచ్చింది. లోతు భార్యలారా, మీరు బాగా ఆలోచించండి. మీకు వచ్చిన ఘనత మీ వల్ల కాదు బిడ్డ, అది అర్హత లేని గుర్తింపు. అది జ్ఞాపకం పెట్టుకో. అర్హత లేని గుర్తింపు మంచిది కాదు. అర్హత లేని ప్రశంస మంచిది కాదు. అది నీకు కీడే. వచ్చిందని గుర్తింపు. ఆమె భర్త గవిని యొద్ద కూర్చుండు నన్ను చూశారా? ఇగో ఇక్కడ కూడా లోతు గారు గవిని యొద్దను కూర్చున్నాడండి. దానికి కారణం లోతు భార్య అయి ఉంటుంది. చెప్పాను కదా నేను, నువ్వు తలదించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అబ్రహాంతో మనం సాటి, అర్థమవుతుంది. ఇప్పుడు అబ్రహాంతో మనం సాటి. అబ్రహాం నాయకుడు, అక్కడ ఉన్నప్పుడు నీకు గుర్తింపే లేదు. మొత్తం అబ్రహాం గారే, నీకు గుర్తింపు ఎక్కడిది? ఇప్పుడు మనం సపరేట్ అయ్యాం చూడు. చెడినా బ్రతికిన మనమే ఇప్పుడు మరలా మనకు వచ్చేసాం తిరిగి. దాని వెనుక అబ్రహాం ఉన్నారు, ఆ సంగతి ఆమె కూడా తెలుసు. అంధత్వం వస్తే మర్చిపోతామండి చేసిన మేలును కూడా. కళ్ళకు అంధత్వం వస్తే మర్చిపోతాం. అబ్రహాం వలన కదా ఈ పదవిలు నీకు వచ్చింది. వద్దు, ఈ సొదొమ గొమొర్రా ప్రాంతం కీడును కల్పించే ప్రాంతం, దేవుడు దీనికి విరోధంగా ఉన్నాడు, నేను వెళ్ళిపోతాను అని ఉండాలి. లేదు, నువ్వు సాటి తలగా ఉండాలి, గొప్పగా ఉండాలి. మంచిదే, గొప్పగా ఉండాలని కూడా మంచిదే. అది దేవుని యందు వినయం వల్ల వస్తే మంచిది. ఘనత ఉండాలని కోరుకోవడం మంచిదే. అది దేవుని వలన విధేయతతో దేవుని వల్ల వస్తే మంచిది. నీ స్వతహాగా సంపాదించుకోకు, అది ఎప్పటికీ నీకు కీడే. అదే అండి, తన భర్త ఏ స్థాయిలో ఉన్నాడు ఇప్పుడు అక్కడ? తన భర్త గొప్ప స్థితిలో ఉంటే భార్యకి మంచి పేరే కదా. మంచి స్థితిలో ఉన్నాడు, కానీ ఆ ప్రదేశం మంచిది కాదు బిడ్డ. నువ్వు కోరుకుంది మంచి ప్రదేశంలో కాదు. లోతు భార్యను జ్ఞాపకం పెట్టుకో. ఈ చరిత్ర వెనుక ఉన్నదంతా లోతు భార్యనే. ఆయన అన్నాడు, లోతు భార్యను జ్ఞాపకం పెట్టుకోండి అన్నాడండి ఆయన. ఒక స్త్రీగా కొద్ది రకంగా మంచి పాజిటివ్గా అనిపిస్తుంది. ఆ తర్వాత జీవితాన్ని ఎంత పతన వైపు తీసుకెళ్ళిపోయిందో తర్వాత అర్థమవుతుందండి. తర్వాత అర్థమైపోతుంది. చూసారా? లోతు భార్యను జ్ఞాపకం పెట్టుకోండి. లోతు జీవితంలో ఉన్నదంతా లోతు భార్యే. లోతు భార్యనండి. అన్ని రకాలుగా నా భర్త గొప్ప స్థితిలో ఉండాలి. ఇప్పుడు ఈ దేశ పెద్దతనం టాపు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుందనమాట. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఆ దేశపు పెద్దలతో తన సమానంగా ఉన్నాడు లోతు. తన ప్రయాణంలో లోతు భార్య ఉందండి. లోతు గారి ప్రయాణంలో లోతు భార్య ఉంది. మరలా ఇప్పుడు ఒకరోజు శత్రువుల నుంచి దాని మీదకి యుద్ధానికి వచ్చారు. ఇప్పుడు దేవుడే దాని మీదకి యుద్ధానికి వచ్చాడు. దాన్ని ఎవరు తప్పించగలరు? మరలా దాన్ని కూడా అబ్రహాం అడ్డుకునే ప్రయత్నం చేశాడండి. ప్రభువా, సొదొమ గొమొర్రాలో 50 మంది నీతిమంతులను కాపాడవా అని. ఆ పట్టణాన్ని కాపాడాలి అనేది లోతు గారి ఉద్దేశం కాదు. దుష్టులను కాపాడాలనేది లోతు గారి ఉద్దేశం కాదు. ఆ ప్రాంతంలో ఉన్న లోతు కుటుంబాన్ని కాపాడుకోవాలనే. తెలియదు కదా చిన్నపిల్లలు. లోతు కుటుంబాన్ని కాపాడుకోవాలని చాలా ప్రయత్నం చేశాడండి. ఒక రకంగా చెప్పాలంటే దేవునితో వాదనకు దిగాడు. 50 మంది ఉన్నా, 40 మంది ఉన్నా, చివరికి 10 మంది ఉన్నా లేదు. 10 మంది ఉన్నా సరే ఆ పట్టణాన్ని ఏం చేయను అన్నాడు. చివరికి పట్టున మిగిలిపోయింది ఎంతమంది? 4. కథ అక్కడికి వచ్చారు. వచ్చిన లోతు గారికి విశ్వాసం ఉందండి. ఈ పొజిషన్ నాది కాదు, ఈ అర్హత నాది కాదు, ఇది నాది కాదు. కొన్ని కారణం వల్ల అక్కడ ఉండిపోయారు. అక్కడ దేవదూతలు చూసిన వెంటనే 19వ అధ్యాయము ఆయన సాష్టాంగ నమస్కారం చేసి 2వ వచనం, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబొచ్చి చూసారా, కాళ్ళు కడుక్కొనండి, మీరు పెద్దనకండ లేచి మీ త్రోవన వెళ్ళవచ్చును అనను. చూసారా ప్రియ దేవుని పిల్లలారా, పరిస్థితి. ఎందుకంటే వారిని చూడగానే ఆయనకు అవగాహన వచ్చేసిందండి. వాళ్ళ డ్రెస్సింగు, వారి మాట తీరు, వాళ్ళ ప్రత్యేకత, అవన్నీ చూడగానే వీళ్ళు ఈ ప్రాంత ప్రజలు గారు, ఖచ్చితంగా మన అబ్రహాంకి సంబంధికులే, వీళ్ళు ఖచ్చితంగా ఉన్నతమైన వారే. ఏమండి, తెలియదండి దేవుని దూతలను కూడా ఆయనకి తెలియదు. ప్రభువులారా అనగానే మా లార్డ్ అని పిలుస్తారన్నమాట. చూడగా డ్రెస్సింగ్ అంతా చూసి వీళ్ళు ఖచ్చితంగా అబ్రహాంకు సంబంధించిన వారని గుర్తుపట్టాడండి. ఆయన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు, నా ఇంట్లో ఉండమని చెప్పాడు, రిక్వెస్ట్ చేశాడు. అదే ఆయన కాపాడింది. అప్పుడు
లేకపోతే లోతు గారు చచ్చిపోయేవారే ఆ రోజు. ఆయన చూపిన విధేయతనే లోతు గారి కుటుంబాన్ని కాపాడిందండి. ఆ తర్వాత దుష్టులు రావడం, వాడికి దాని మీద గోరాప్ చేయడం, ఏమండి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాత బ్రతికి బయటపడ్డారు. లోతు గారి భార్యకు, లోతు కుటుంబానికి దేవుడు హెచ్చరించాడు, ఈ ప్రాంతాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు, ఈ ప్రాంతాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు, మీరు బయటికి వెళ్ళిపోవాలన్నారు. పట్టుదలతో నిర్మించుకుంది సొదొమ గొమొర్రాలో స్థానం. ఎవరు? లోతు గారి భార్య పట్టుదలతో నిర్మించుకుంది ఆ ప్రాంతంలో అన్ని మంచి స్టేటస్. చూడండి అక్కడ ఏమంటున్నారంటే 19వ వచనంలో, 19వ వచనంలో, ఇది 9వ వచనంలో చివరి వచనం, 9వ వచనంలో చివరి లైన్లో ఉంటుంది. మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశికి వచ్చి తీర్పరుగా ఉండ చూచుచున్నాడు. చూసారా? అవును, అక్కడ తీర్పరే లోతు గారు తీర్పేరేనండి. ఓహో, నువ్వు పెద్ద మనిషి కదా అని కామెంట్ చేస్తున్నారు ఆయన లోతు గారిని, ఆ ప్రాంతంలో ఉన్న దుస్తులు, ఆ ప్రాంత ప్రజలు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఖచ్చిత సంపాదించుకుంది, దాన్ని విడిచి వెళ్ళిపోయే రోజు వచ్చింది. అర్హత లేనిది ఎప్పుడు నీతో ఉండదు. దైవ ఆశీర్వాదం కాదు ఎప్పటికైనా మనతో ఉండదండి, వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది మొదటనే వెళ్ళిపోయింది. అబ్రహాము చొరవ తీసుకొచ్చి వచ్చాడు, ఇప్పుడు శాశ్వతంగా వెళ్ళిపోబోతుంది. ఇప్పుడు అబ్రహాం పోరాటం చేశాడు దేవునితోటి, కానీ కాలేదు. శాశ్వతంగా వెళ్ళిపోతుందండి ఆయనను ఉద్ధరించాలి. కానీ కష్టపడి కసి మంచిదే. అబ్రహాం మీద కోపంతో కసితో నిర్మించుకుంది అధికారము, హోదా, పేరు, ప్రఖ్యాత. ఇప్పుడు దీనంతా వదిలేసి వెళ్ళిపోవాలి. చస్తే ఇక్కడే చేస్తా అనుకుందేమో లోతు భార్య. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. ఆ సందర్భంలో మాట్లాడుతూ వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని దేవుని దూత బోధించాడండి. వెంటనే తన కుమార్తెలు ఇద్దరిని తీసుకున్నాడు, తన భార్యను తీసుకున్నాడు. లోతు గారు ప్రయాణం కొనసాగించాడు. పారిపోవాలి, ప్రాణం కంటే మించింది ఏది లేదు. అదే గొప్ప ఆస్తి. ప్రాణము, భక్తి, విశ్వాసం, వీటికంటే మించిన ఆస్తులు ఏం లేవు, వీటికంటే మించిన ఆశీర్వాదకరం ఏం లేదు అనేది అరచేతుల ప్రాణాలు పెట్టుకున్నాను, పారిపోవడానికి ప్రయత్నం చేశాడండి. అలా వెళ్ళిపోయారండి. బహుదూరం నడిచిన తర్వాత లోతు గారి భార్య వెనక్కి తిరిగి చూసింది. తెలుసా మనకి అందరి? తర్వాత ఏమైపోయింది? ఆయన ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఉప్పు నిస్సారమైతే దేని వలన సారం పొందును అని ప్రభు చెప్పాడు. చూసారా? ఈవిడ గురించే యేసు ప్రభు మరీ ముఖ్యంగా మన జ్ఞాపకం చేశాడు. అంటే ఈమెలో చాలా విషయం ఉందండి. ఉప్పు నిస్సారమైతే దేని వలన సారం పొందును? అది మనుషుల చేత బయట పారవేయబడి త్రొక్కబడుటకి కానీ దేనికి పనిచేయదు అన్నాడు. చూసారా? నిస్సారమైన ఉప్పుగా మారిపోయింది. ఈమెలో పట్టుదల ఉంది, జ్ఞానం ఉంది, కానీ అది శరీర సంబంధం ఉపయోగించుకుందండి. అది విషయం. ఇక పట్టుదల ఉంది, జ్ఞానం ఉంది, తన భర్తను, తన కుటుంబాన్ని గొప్పగా చూసుకోవాలి, నేనెందుకు మాట పడాలి అనే ఆ విఘ్నత ఉంది అని. కానీ అది ఆత్మీయంగా ఉపయోగించుకోలేదండి, దేవుని దర్శన ప్రకారం ఉపయోగించుకోలేదు. చివరికి తానే ఉప్పు స్తంభం అయిపోయింది. నిస్సారమైన ఉప్పుగా మారిపోయింది. అది చివరి క్షణంలో మారింది. అలాగా నిస్సారమైన ఉప్పుగా మారిపోయింది. అది కరిగిపోయింది, మనుషుల చేత తొక్కబడింది, కాల్చివేయబడింది. దాని సంగతి మనకు తెలుసు. ఉప్పు నిస్సారమైతే దేని వలన సారం పొందునని ప్రభు చెప్పారు. చూసారా? దానికి ప్రత్యక్షమైన ఉదాహరణే మన లోతు గారి భార్య. అందుకే చెప్పారు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. చూసారా? ఆమె నీతిమంతుల కేడర్లో ఉంది. ఒకప్పుడు నీతిమంతులు కేడర్ అండి. అలాంటి నీతిమంతుల కేడర్ క్రమక్రమంగా ముగింపు వచ్చేసరికి గుర్తింపు లేని కేడర్గా మారిపోయింది. నీతిమంతుల కేడర్. అవును, లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమన్నది ఎందుకు అనుకుంటున్నారు ప్రభు? నీతిమంతురాలని కాదు సుమ, నీతిమంతురాలని కాదు, జ్ఞాపకం పెట్టుకోమనను. ఆమె ఒక పాట మనందరికీ తరానికి. చివరికి వచ్చేసరికి ఆమె జీవితం ఏమైపోయిందంటే మరి అత్యంత దారుణమైన చరిత్ర అండి. అలా ఉప్పు స్తంభంగా మారిపోయింది, తన జీవితం శూన్యమైపోయింది. ఎలాంటి గుణాలు కనుక మీలో ఉంటే, మనలో ఉంటే దీన్ని మార్చుకునే ప్రయత్నం చేద్దాం. లోతు గారి భార్యను విమర్శించడం నా ఉద్దేశం కాదు. అలాంటి సైకాలజీ సమాజంలో బ్రతికే ఉంటుంది, సంఘంలో బ్రతికే ఉంటుంది. కాబట్టి దీనిని అలాంటి లక్షణాలు మనలో కనుక ఉంటే దయచేసి తొలగించుకునే ప్రయత్నం చేస్తే మంచిదండి. లేకపోతే కష్టం సుమ, నష్టపోయేది మనమే, పక్క వాళ్ళు గారు. కాబట్టి లోతు భార్యను జ్ఞాపకం చేసుకోనండి. కొంత నేను జ్ఞాపకం చేశాను, మీరు మరీ ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోండి. రైట్, ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది లోతు భార్యని కాదు, ఇంకొకరిని జ్ఞాపకం చేసుకుందామండి. ముగిస్తాను. మత్తయి సువార్త, క్షమించండి, లూకా సువార్త ముగిస్తానండి. లూకా సువార్త
లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనం. 22:19. లూకాసు వార్త 22:19. పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకొని అవును కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అవును దాన్ని విరచి వారికిచ్చి, అవును ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పాను. థ్యాంక్ యూ. నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ప్రభు తర్వాత చెప్పారండి. లోతు భార్యని జ్ఞాపకం చేసుకున్నారా? జ్ఞాపకం. దేవుని కోసం బ్రతకాలనే ఆశతోనే వచ్చిందండి. పట్టుదల మంచిదే, బలంగా ఉంది, వచ్చింది. తర్వాత చివరికి ఎటు వెళ్ళిపోయింది? నన్ను ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోండి. అది నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం అన్నారు. చూసారా? ఇది అదే. నీతిమంతుడు ఎవరు? క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటే నీకు ఆశీర్వాదకరం. క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందామండి. ఏమని నన్ను అన్నాడు. చూసారా? సామెతల గ్రంథం 10:17 వచనంలో నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. ఆ నీతిమంతుడు ఎవరు కదండి? యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తే లోతు భార్య గురించి చెప్పాడు. కొంతమంది జ్ఞాపకం చేసుకున్నాం, ఇప్పుడు వచ్చాం యేసుక్రీస్తు దగ్గరికి. క్రీస్తుని జ్ఞాపకం పెట్టుకో. ఏ విషయంలో? ఎవ్రీథింగ్ అండి. బుద్ధి, జ్ఞానము, దేవుని నీతి, విశ్వాసం, ఎవ్రీథింగ్ క్రీస్తులోనే ఉన్నాయి. క్రీస్తులో ఇది లేదు అని ఒకటి చెప్పండి మీరు. అన్నీ ఉన్నాయి. క్రీస్తు గురించి నువ్వు ఎంత చదివినా, ఎంత బోధించినా, ఎంత పాటించినా అది తరిగిపోని విషయం, అయిపోయిన సబ్జెక్ట్ అది. కాబట్టి ఎల్లప్పుడూ యేసుక్రీస్తుని జ్ఞాపకం పెట్టుకోండి. ఏమండి, చేతులకు అంత పవిత్రత లేదు, కానీ పరిశుద్ధమైన గ్రంథం పట్టుకున్నప్పుడు దీని పవర్ దీనికి వస్తుంది. నా నోటికి అంత పవిత్రత లేదు, కానీ ఆ పదం పలికినప్పుడు ఈ నాలుకకు పవిత్రత వస్తుందండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం రాయబడింది. నా తలంపులంత పవిత్రమేనే కాదు, ఈ వాక్యాన్ని ఆలోచిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా దీనికి వస్తుంది. ఆకాశం వైపు తలెత్తుకున్నట్టుగా దీనికి ఓక్యత లేదు, కానీ దాన్ని చూసినప్పుడు ఎందుకో ఆటోమేటిక్గా దీనికి పవిత్రత వస్తుంది. ఏమండి, అర్థం చేస్తుందా లేదా? క్రీస్తును ముట్టుకుంటే క్రీస్తు అపవిత్రుడు కాదు, ఆయనను ముట్టుకున్న నీవు పవిత్రురాలు అవుతావు. కానీ కొంతమంది కొన్ని వస్తువులు ముట్టుకుంటే అపవిత్రమైనది పాడైంది అంటారు. చూసారా? అది కాదండి. యేసుప్రభును ముట్టుకుంటే యేసుప్రభు అపవిత్రుడైపోడు, ఆయన వల్ల నువ్వు పవిత్రులు అవుతావు. ఆ సందర్భం పట్టుకో. అది బైబిల్ అయినా, ప్రభువుని గురించిన వాక్యమైనా, ఏదైనా సరే నీలో పవిత్రత కనుక ఉండాలి, నీలో జీవం కనుక ఉండాలంటే ఎప్పుడు దీన్ని పట్టుకుని ఉండు, దీన్ని ఆలోచిస్తూనే ఉండు. ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే జీవితంలో పవిత్రత ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే ఈ సహవాసానికి నువ్వు దూరం అయిపోతావో, మరలా చెప్తున్నా, లోతు భార్యను జ్ఞాపకం పెట్టుకో. చివరికి వెళ్ళిపోయిందా? ఎలా వెళ్ళిపోయిందో మనకు తెలుసు. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, దీన్ని అంటే ఈ క్రీస్తుని జ్ఞాపకం పెట్టుకున్నావు అనుకోండి, ఈ జ్ఞాపకాలు కనుక నీలో వస్తున్నాయి అనుకోండి, నీ తలంపులు కూడా పరిశుద్ధంగా మార్చబడతాయి. నీ శ్రమకు కూడా ఒక ఆనందం వస్తుంది. నీకు తెలియట్లేదులే అందులో ఉన్న జీవం. ఏమండి, ఈ బైబిల్ చదువుతున్నప్పుడు నువ్వు పవిత్రుడివే, ఆ తర్వాత నువ్వు అపవిత్రుడివా కాదా తర్వాత సంగతి. దీన్ని చదువుతున్నప్పుడు, దీన్ని ఆలోచిస్తున్నప్పుడు, ఇది కనుక మన జీవితంలో ఉంటే మన నీతి మంతులుగా తీర్చబడతామండి. మన నీతిమంతులం కాము, నీతిమంతులుగా తీర్చబడతాం. ఈ సంగతి మీరు మర్చిపోకూడదు ఎప్పటికీ. ఏమండి, క్రీస్తుని జ్ఞాపకం పెట్టుకోండి. ఏ విషయంలో? అన్ని విషయాల్లోనండి. తన లైఫ్ స్టైలే మనకు ఆదర్శం, తన జీవితం మనకి మన ఆదర్శం. ఆయన జ్ఞాపకాలే మన జీవిత గమ్యాలు, ఏవో జ్ఞాపకం పెట్టుకోకండి మీ జీవితంలో, అవన్నీ మాయ. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి ఈ జీవితంలో, ఇదే అండి. ఇది నీలో జ్ఞాపకం ఉండాలంటే నువ్వు చదవాలి కదా, దాన్ని, ఆ సువార్తలు చదవాలి కదా. వినడం కంటే చదవడం ఆరంభించండి. ఫస్ట్ క్రీస్తుని గురించి స్వతహాగా నువ్వు చదవడం ఆరంభించు, నీకు తెలుస్తుందండి. ఒక సీక్రెట్ చెప్పాను నీకు, చిన్నవి చెప్తున్నాను, మనకు అవసరమైన చెప్తున్నాను. ఓ పెద్ద పెద్ద మనం నెరవేర్చలేని టాప్ చెప్పట్లేదండి, సాధారణమైన చెప్తున్నాను. ఒక మాట చూపిస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఒక్క మాట. 26వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 26:10. 26:10. యేసు ఆ సంగతి తెలుసుకొని 26:30 అండి, క్షమించండి, 26:30. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. ఒలీవల కొండకు వెళ్ళారండి. ఎవరు వీళ్ళు కీర్తన పాడింది? యేసు ప్లస్ ఆయనతో ఉన్న శిష్యులు. యేసు పాడిన కీర్తన, ఆ కీర్తన పేరు చెప్పట్లేదు నేను, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు తన శరీర అనగా ఆ ప్రభు బల్ల కార్యక్రమం ముగించుకున్న తర్వాత ఆయన కీర్తన పాడారని రాయబడింది. పాడండి అయ్యా అంటే ఎవరైనా నోరు తెరుస్తున్నారండి పాడవాడడానికి? ఏంటి నీలో ఉన్న జ్ఞాపకం చెప్పు. యేసు ప్రభు కీర్తన పాడారండి, కీర్తన, పాట పాడారు ఆయన్నే. ఏమండి, పాడండి, చప్పట్లు కొట్టండి అని కూడా ఆలోచన వస్తుందా నీకు? రాదు. ఎందుకంటే యేసుని మించి వెళ్ళిపోయాం మనం. అపోస్తులు కీర్తన పాడారు, వాళ్ళకంటే శ్రేష్ఠుడు కదా యేసు ప్రభు, ఆయనే కీర్తన పాడారు, పాట పాడారు, దేవుని మహిమపరిచాడు.
నువ్వెంత పాట పాడడానికి నీకు నోరు రాదు, చప్పట్లు కొట్టడానికి నీకు నోరు రాదు, వీడికి వచ్చి ప్రార్థన చేయడానికి పిలవాల్సి వస్తుందండి. ఎంతకంటే దౌర్భాగ్యం, భక్తిహీనత ఇంకేదైనా ఉంటుందా? ఏమండి ఉంటుంది ఇంకేదైనా? వీడికి వచ్చి ప్రార్థన చెయ్యండి అని పిలవలసి వస్తుందంటే ఇక అర్థం చేసుకోండి మీరు ఏ స్థాయిలో ఉన్నారు. లోతు భార్యను జ్ఞాపకం పెట్టుకోండి. లేదు లోతు భార్య ఏంది మన జ్ఞాపకం, క్రీస్తు కదా నీకు జ్ఞాపకం అంటే ఇగో ఇలా చేయి. లోతు భార్యను జ్ఞాపకం పెట్టుకోండి అంటే ఏమో లోతు భార్య సంగతులు నీలో ఉన్నాయేమో అని అర్థం. గామేదేంది నేను జ్ఞాపకం పెట్టుకునేది అని అనుకుంటే నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు ఆయన క్రీస్తు. నేను ఏ విషయంలో లోపం చెప్పునాలో ఎవ్రీథింగ్ కదండి యేసుప్రభులో. ఆయన గురించి ఒక్క విషయం అర్థమైపోయినా ఈ జీవితం వికసిస్తుందండి. యేసుప్రభు గురించి నన్ను జ్ఞాపకం చేయండి, నన్ను జ్ఞాపకం పెట్టుకోండి, నన్ను జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన జ్ఞాపకాలు నీలో ఉంటే, ఆ జ్ఞాపకాలే నీ జీవిత లక్ష్యం అయితే నిన్ను జ్ఞాపకం పెట్టుకుంటాడు ఆయన. ఎలా జ్ఞాపకం పెట్టుకుంటాడో తెలుసా అండి ఆయన? ఆదికాండము 8వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. విచిత్రం కదా ఇక్కడ? నోవాహును జ్ఞాపకం చేసుకున్నట్టు బాగుందండి. దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు అంటే బాగుంది. దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు అంటే బాగుందండి. అక్కడ ఏం జ్ఞాపకం చేసుకున్నాడంటే ఆయన ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నాను. పశువులను కూడా జ్ఞాపకం పెట్టుకున్నాడండి ఆయన. జంతువులను జ్ఞాపకం పెట్టుకున్నాడు ఆయన. దేవుడు ఎందుకు వారిని జ్ఞాపకం పెట్టుకున్నాడు? నోవాహు నీతిమంతుడు, వెరీ గుడ్ అంటే జ్ఞాపకం పెట్టుకున్నాడు. మరి పశువులను ఎందుకు జ్ఞాపకం పెట్టుకున్నాడు? జంతువులను ఎందుకు జ్ఞాపకం పెట్టుకున్నాడు? ఆయన మాటకు లోబడే వారిని ఎవరిని విడిచిపెట్టాడండి ఆయన. ఆయన మాటకు లోబడే వారిని, ఆయనకు విధేయులుగా ఉన్న వారిని ఎవ్వరి మరిచిపోడు. ఆయన మరిచిపోవటకు అన్యాయస్తుడు కాడు. ఆయన పట్ల నువ్వు యథార్థంగా ఉండు, నా పట్ల కాదండి. ఆయన పట్ల నువ్వు భయభక్తులు కలిగి ఉండు. ఆయన పట్ల నీ గర్వమో నీ టాలెంట్ ఏదైనా క్రీస్తు పాదాలకు సమర్పితం అనుకుని బ్రతుకు. నిన్ను జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఆయన జ్ఞాపకంలో నువ్వు ఉంటావు. ఆయన పశువులను జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. ఎందుకంటే ఆయన మాటకు లోబడ్డాయి కదండి. ఆయన మాటకు లోబడే కదా వచ్చేసాయి ఓడలోకి. ఆ కొన్ని రోజులు 6 నెలలు ఎందుకు ఆ జైలు జీవితం గడిపాయి అవి. వాటిని జ్ఞాపకం పెట్టుకున్నాడండి. మిగతాయి జ్ఞాపకం పెట్టుకోలేదు ఆయన. ఆయన మాటకు లోబడి, ఆయన స్వరానికి లోబడి వచ్చిన ఆ పక్షులను జంతువులను జ్ఞాపకం పెట్టుకున్నాడు ఆయన. ఆయన మాటకు లోబడి వచ్చిన నోవా కుటుంబాన్ని జ్ఞాపకం పెట్టుకున్నాడు ఆయన. ఆ తర్వాత అవే విస్తరించాయి. ఇప్పుడున్న సింహాలకు అవే పితరులు. ఆనాడున్న పక్షులే జంతువులే పితరులు. అర్థమవుతుంది? ఈ రోజున మనకు మా పితరులు ఎవరు? అబ్రహం కాదు, ఇప్పుడు సరే ఆదాము కాదు, నోవాహ్. అర్థమవుతుందా లేదా? ఆయన మాటకు లోబడితే ఇలా ఉంటుందండి బ్లెస్సింగ్. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చును. అప్పుడు సిలువ పైన దొంగ కూడా అదే మాట్లాడారు, తండ్రి నీ రాజ్యంతో వచ్చినప్పుడు నేను జ్ఞాపకం చేసుకో. మరి నేను జ్ఞాపకం పెట్టుకుంటాడు ఆయన? నేను జ్ఞాపకం పెట్టుకుంటాడా? ఆయన రాబోతున్నాడు కదా, క్రీస్తు రెండోసారి రాబోతున్నాడు కదా. ఆయన మాటలను జ్ఞాపకం పెట్టుకుంటాడా? ఆయన స్వరం మీద నువ్వు లేస్తావా? చెప్పు, లేస్తావా? ఇప్పుడు ఆయన స్వరానికి నీకు విలువ లేదు. ఆయన మాట అంటే బొత్తిగా విలువ లేదు. ప్రార్థన అంటే నీ దృష్టిలో విలువ లేదు. ఏమంటే విశ్వాసం అంటే అది బొత్తిగా నువ్వేదో పెద్ద టాప్ అనుకుంటున్నావు, తోపు అనుకుంటున్నావు కదా నువ్వు. మన ప్రార్థనలు ఎంత గర్వం ఉంటో తెలుసా అండి? అన్ని అబద్ధ ప్రార్థనలే. మన పాటలు కూడా ఓవరే. నీవు లేకుండా నేను ఉండలేనా? నిజం చెప్పు, ఎందుకు అబద్ధం మాట్లాడుతున్నావు దేవుడి దగ్గర? అబద్ధం కదా అది. ఇట్లా ఓవర్ మన ప్రార్థన కూడా ఓవరే, మన జీవితాలు ఓవరే. ప్రార్థన చేయమంటే నీ చిత్తమే తండ్రి, అది ఎంత గర్వం తెలుసారా ప్రార్థన? నువ్వేమనుకుంటున్నావు? నేను యేసుప్రభు చేసిన ప్రార్థనలకు అనుకుంటున్నావు. యేసుప్రభు ఆ ప్రార్థన చేసింది, యేసుప్రభు ఆయన చేసింది ఆ ప్రార్థన. నీ చిత్తమే అని అలా మాట్లాడకు. ఆయన చిత్తాన్ని తట్టుకున్న దమ్ము మనలో లేదు. ఆ చిత్తాన్ని నెరవేర్చేంత ఓపిక మనలో లేదు. మరేంటి? అడుక్కో దేవుని దగ్గర విధేయతతోటి. రిక్వెస్ట్, తండ్రి ఇది నాకు అవసరం ప్లీజ్. రిక్వెస్ట్ చేయి, ఇస్తాడని నమ్ము, ఎప్పటికైనా ఇస్తాడు. మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి. నీ పిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నావు? ఎప్పుడు రోజు నుంచి ప్రభు దగ్గర, ఎప్పటికైనా సరే నువ్వు చనిపోయిన తర్వాత నీ పిల్లలు దీవించబడతారు. మనం చేస్తాం, రేపే జరగాలి, సంవత్సరంగా జరగాలి, 6 సంవత్సరాలు జరగాలి. ఇది కాదు, ఎప్పుడైనా ఆయన చేయగలడు. అది విశ్వాసం. ఎప్పటికైనా చేయగలడు ఆయన. చేయగలడండి ఆయన. ఎందుకు చేయలేడు? నువ్వు పొందలేందుకు కూడా నీ తరం పొందుతుంది, నీ తర్వాత రాబోతున్న వారు పొందుతారు. రిక్వెస్ట్ చేయండి ఆయన దగ్గర, కానీ శోధించకండి. తెలియదు ఆయనకు నువ్వు దండోను అని ఆయన తెలుసు. మత్తయి సువార్తలో ఏముందో నీకే తెలియదు. నీ చేతిలో ఉన్న బైబిల్లో మత్తయి సువార్తలో మొదటి అధ్యాయం ఏముందో చెప్పురాదు నీకు. నీకే తెలియదు, నీ చేతిలో ఉన్నది అది. ఆయనకు నీ గురించి తెలవాలి, ఆయనకు మన గురించి తెలవాలి. బుక్ ఓపెన్ చేసి చూడాలి. బిడ్డకి ఏం కష్టం ఉంది
అని చూడాలి. ఆయన ఓవర్గా మాట్లాడదు ప్రభు దగ్గర. వినయంతో రిక్వెస్ట్ చేద్దాం, ప్రభు సహాయం చేయండి అని, మాకు ఇవ్వండి అని. అప్పుడు యేసుప్రభు లాంటోడే నీ చిత్తమే జరగాలి ప్రభు అన్నాడు ఆయన. అది యేసుప్రభుకు సంబంధించిందండి. ఎందుకంటే ఆయన లెవెల్ వేరు, ఆయన జీవితం వేరు. నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. ఊహకు మించి, మన స్థాయికి మించి నేను వాక్యాలు బోధించట్లేదు. మనం ఎంతవరకైతే దాన్ని ఖచ్చితంగా వాటిస్తామో ఆ రేంజ్లో మాట్లాడుతున్నాను కదండి. కాబట్టి జ్ఞాపకం పెట్టుకొని ప్రియ దేవుని పిల్లలారా, ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ప్రతి విషయంలో దేవునికి లోబడ్డాడండి. తన యవ్వన జీవితం కోల్పోలేదు, తన లైఫ్ను కోల్పోలేదు. ఎవ్రీథింగ్, ప్రతి విషయంలో ప్రభువుని జ్ఞాపకం పెట్టుకున్నాడు, ఆయన తండ్రి అయిన దేవుని మాటల్ని. కాబట్టి ఆయన దీవించబడ్డాడు. మనం కూడా అంతేనండి, క్రీస్తుని జ్ఞాపకం పెట్టుకుంటూ ఈ ప్రయాణం కొనసాగిద్దాం. విశ్వాస జీవితం. మనం బాప్తిసం తీసుకున్నాం, ఒక అడుగు ఇతరుల కంటే ముందేశాం. ఇతరులు రాబోతున్న రోజు గురించి ఆలోచిస్తున్నారు, కానీ మనం మరణం తర్వాత రాబోయేదాని గురించి ఆలోచిస్తున్నాం. చాలా అప్డేట్గా ఉన్నాం మనం. దీన్ని ఎవ్వడు మోసం చేయని తెలుసుకోకు. నిన్ను కూడా మోసం చేస్తుండొచ్చు, నా ప్రశంస, నా గద్దెంపు కూడా నేను పాడు చేస్తుండొచ్చు. ఇవి లెక్కలోకి తీసుకోకు. ఇవన్నీ నువ్వు నమ్మిన విశ్వాసం నిత్య జీవాన్ని పొందడానికి బిడ్డ. దానికోసం నువ్వు బ్రతుకు. ఈ లోకంలో కావాల్సినవన్నీ నీకు ఇస్తాలే. అన్నీ ఇచ్చాడండి దేవుడు. మనకి ఏం తక్కువ చేశాడు చెప్పండి? అది గుర్తించే ఓపిక నీకు లేదు. అయ్యా నీకు స్తోత్రం అని చెప్పే మనసు నీకు లేదు. అంతే, లేని దాన్ని ఫోకస్ చేస్తున్నా తప్ప ఇచ్చిన దాన్ని నీకు పెద్దగా లేదులే. నన్ను జ్ఞాపకం పెట్టుకోండి అన్నాడు ప్రభు. జ్ఞాపకం పెట్టుకుందామా అండి? వద్దు. లోతు భార్యను జ్ఞాపకం పెట్టుకుంటావా? యేసును జ్ఞాపకం పెట్టుకుంటావా? యేసును జ్ఞాపకం పెట్టుకో, ఆయన నిన్ను జ్ఞాపకం పెట్టుకుంటాడు. లోతు భార్య లక్షణాలను జ్ఞాపకం పెట్టుకోకు. అలా బతకాలనిపిస్తుంది. ఏమండి, యేసు ప్రభుని జ్ఞాపకం పెట్టుకుందామని. ప్రతి విషయంలో నువ్వు ఎప్పుడు దీవించబడతావు, అన్ని విషయాల్లో 100% చెప్తున్నావు. అన్ని విషయాల్లో దీవిస్తాడు ఆయన. ఎందుకు దీవించాడు ఆయన? తన ప్రజల్ని, తన వద్ద బతిమలాడేవారిని, తన వద్ద గోజాడేవారిని, తన దగ్గర తలదించుకున్న వారిని ఎందుకంటే ఆయన దూరం కొట్టుకుంటారు? కాదు కదా, దూరం చేసుకోడు కదా. కాబట్టి ఏ విషయంలో దేవుడు ఉన్నాడండి. ఏ సమస్యన రానవి దేవుడు ఉన్నాడు. ఆయన ఏది చేసినా సర్వోన్నతమే అనే నమ్మకంతో, విశ్వాసంతో బ్రతుకుదాం. దేవుడు ఉన్నాడు అంతే. మరణం వస్తుంది, దేవుడు ఉన్నాడండి, కాపాడుతాడు. ఏదైనా చేయగలడైనా. చనిపోయినా నేను ఇతరులకు పాఠం అవుతాను. క్రైస్తవ్యంలో ఏ రకంగా సరే నేను తలగా ఉంచే ప్రయత్నం చేస్తాడు ఆయన. ఏమండి, ఈ సంగతి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. నేను చెప్పిన దానికంటే ఎక్కువ ఆలోచించే ప్రయత్నం చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం.